హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విజిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఏపీ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ మెయిన్స్ అండ్ థానేదార్ ఎగ్జామ్లో ఉన్న ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ టాపిక్లో ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఓ మెయిన్స్లో మనకి ఈ టాపిక్ ఎక్కడుంది అంటే మనకి ఎకోసిస్టమ్ అనే టాపిక్ అనేది ఏదైతే ఉందో ఈ టాపిక్లో మనకి ఎకోసిస్టమ్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. అందులో ఎంసీక్యూస్ అనేవి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నథింగ్ బట్ మన ఎకోసిస్టంలో మనకి ఎకోసిస్టమ్ డెఫినేషన్ అండ్ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఫుడ్ పిరమిడ్స్ అండ్ ఎక్సెట్రా టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంసీక్యూస్ ఇవాళ మనం రెండు కలిపి ఒకే సెషన్లో డీల్ చేద్దాం. లైక్ ఏపీ ఎఫ్పిఓ, ఏబిఓ అండ్ థానేదార్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఓ మెయిన్స్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు. ఓకే, లెట్స్ గో టు ద సెషన్. First question, which of the following is an abiotic component of an ecosystem? Options: grass, bacteria, sunlight and deer. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ సన్లైట్. సన్లైట్ వచ్చేసి మనకి అబయోటిక్ కాంపోనెంట్. ఫస్ట్ అసలు సన్లైట్ ఈ అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? మనకి ఎకోసిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఈ ఎకోసిస్టంలో మనకి 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఫస్ట్ వన్ వచ్చేసి బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఓకే, ఈ బయోటిక్ కాంపోనెంట్స్ని మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాం. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి బయోటిక్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా మనకి అబయోటిక్ కాంపోనెంట్ కిందకి వస్తాయి. ఈ నాన్ లివింగ్ కిందకి మనకి ఏమేమి వస్తాయి? లైక్ సన్లైట్, వాటర్, ఎయిర్, టెంపరేచర్ అండ్ సాయిల్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి అబయోటిక్ కండిషన్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో మనకి అబయోటిక్ కాంపోనెంట్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇట్ ఈస్ సన్లైట్. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, and next question, producers mainly depend on which abiotic factor for photosynthesis? Producers అనేవి మనకి ఫోటోసింథసిస్ కోసం మెయిన్గా ఏ అబయోటిక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతాయి? సాయిల్, వాటర్, సన్లైట్ అండ్ విండ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ సన్లైట్. సన్లైట్ అనేది మనకి దేనికి యూస్ఫుల్ అంటే ప్రొడ్యూసర్స్, నథింగ్ బట్ మనకి ఉన్న ఫుడ్ పిరమిడ్ అయితే ఏదైతే ఉంటుందో ఇందులో మనకి ఈ బాటంలో ఉన్నవి మనకి ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి? వాటి ఫుడ్ని అవే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే వాటిని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. ఈ ప్రొడ్యూసర్స్ ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ చేసి లీవ్స్ ద్వారా ఫోటోసింథసిస్ అనే దాన్ని పర్ఫామ్ చేసుకుని దాని ఓన్ ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ లీవ్స్లో ఫోటోసింథసిస్ అనేది జరగడానికి నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేవి కలిసి రియాక్షన్ అనేది జరిపి అందులో ఫుడ్ అనేది అన్నది ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి మనకి మెయిన్గా కావాల్సిన కాంపోనెంట్ ఏంటి అంటే సన్లైట్. ఓకే, సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మనకి అబయోటిక్ ఫ్యాక్టర్ని దేన్ని యూజ్ చేసుకుంటాయి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేయడానికి అంటే ఇట్ ఈస్ సన్లైట్. థర్డ్ ఆప్షన్. ఓకే, and next question, which biotic component converts solar energy into chemical energy? ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి? ఫస్ట్ సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్సే అది ఫోటోసింథసిస్. ఓకే, ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫోటోసింథసిస్ని మనకి ఫుడ్ పిరమిడ్లో ఏ ఆర్గానిజమ్స్ పర్ఫామ్ చేస్తాయి? అది ప్రొడ్యూసర్స్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇంటరాక్షన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ సాయిల్ న్యూట్రియంట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోటిక్ ఇంటరాక్షన్, ఏబయోటిక్ ఇంటరాక్షన్, బయోటిక్ ఇంటరాక్షన్ అండ్ లాస్ట్ వన్ సింబయోసిస్. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఇంటరాక్షన్. థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ప్లాంట్స్ తీసుకుంటే ఇవి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ దేని కిందకు వస్తాయి? బయోటిక్ కాంపోనెంట్స్ కిందకు వస్తాయి. సాయిల్ అనేది నాన్ లివింగ్, సో ఇది దేని కిందకు వస్తుంది? ఏబయోటిక్ కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ సాయిల్ అనేది బయోటిక్ అండ్
abiotic interaction కి ఎగ్జాంపుల్. ఓకే, విచ్ abiotic ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్? ఏ అబయోటిక్ ఫ్యాక్టర్ అనేది ప్లాంట్స్ లో ట్రాన్స్పిరేషన్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది అని అడిగారు. టెంపరేచర్, సాయిల్ pH, మినరల్స్ అండ్ సెలినిటీ. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది మనకి రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని ప్లాంట్స్ లో ఎఫెక్ట్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి అట్మాస్ఫియర్ లో కలిసిపోతే దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇవి దేని వల్ల ఎవాపరేట్ అయిపోతాయి? ఎక్కువ సన్లైట్ అనేది ఉండడం వల్ల ఆర్ ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండడం వల్ల ఈ వాటర్ అనేది మనకి ప్లాంట్స్ నుంచి ఆర్ సాయిల్ నుంచి ఎవాపరేట్ అయిపోతాయి. దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇప్పుడు ట్రాన్స్పిరేషన్ ఏ కాంపోనెంట్ ఎఫెక్ట్ చేస్తుంది? టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డీకంపోజెస్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్? మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, హెర్బివోర్స్ అండ్ డీకంపోజర్స్. వీటిలో డీకంపోజర్స్ అనేవి మేజర్ గా ఏ రోల్ ప్లే చేస్తాయి? ఎనర్జీ ప్రొడక్షన్, న్యూట్రియంట్ రీసైక్లింగ్, ఆక్సిజన్ ప్రొడక్షన్ ఆర్ క్లైమేట్ కంట్రోల్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనే దాన్ని డీకంపోజర్స్ చేస్తాయి. ఎలా చేస్తాయి? మనకి డెడ్ అండ్ డికే మ్యాటర్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ డెడ్ అండ్ డికే మ్యాటర్ లైక్ రాలిపోయిన లీవ్స్ కానీ లేదా డెడ్ అయిపోయిన ఆర్గానిజమ్స్ కానీ, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ ఆర్గానిజమ్స్ ని సింపుల్ ఆర్గానిజమ్స్ గా బ్రేక్ డౌన్ చేసి వాటిని డికంపోజ్ చేయడానికి హెల్ప్ అయ్యే వాటిని మనం డికంపోజర్స్ అంటాం. ఇలా ఇది మనకి సింపుల్ ఆర్గానిజమ్స్ గా బ్రేక్ చేసిన తర్వాత ఇదేమవుతుంది? సాయిల్ లో కలిసిపోతాయి. ఇలా బ్రేక్ అయినప్పుడు వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి సాయిల్ లో కలిసిపోవడం వల్ల మనకేమవుతుంది? సాయిల్ లో న్యూట్రియంట్ కెపాసిటీ అనేది మళ్ళీ రీగెయిన్ అవుతుంది. దీన్నే మనం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అంటాం. సో డికంపోజర్స్ అనేవి మనకి న్యూట్రియంట్ రీసైక్లింగ్ ప్రాసెస్ ని ప్లే చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లైకెన్స్ ఇండికేట్ ఎయిర్ క్వాలిటీ బికాస్ దే ఆర్ సెన్సిటివ్ టు. లైకెన్స్ అనేవి మనకి ఎయిర్ క్వాలిటీని ఇండికేట్ చేస్తాయి. ఎందుకంటే అవి దేనికి సెన్సిటివ్ అని అడిగారు. వాటర్ పొల్యూషన్, సాయిల్ ఎరోషన్, ఎయిర్ పొల్యూషన్ ఆర్ నాయిస్ పొల్యూషన్. సో ఈజీగా క్వశ్చన్ చూసే మనం చెప్పొచ్చు, ఎయిర్ క్వాలిటీకి ఇండికేట్ చేస్తాయి అంటే అవి దేనికి సెన్సిటివ్ అయి ఉండాలి? ఎయిర్ పొల్యూషన్ కి సెన్సిటివ్ అయి ఉండాలి. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ సి. ఎందుకంటే ఈ లైకెన్స్ అనేవి ఎక్కడైతే మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఈ ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఏరియాస్ లో ఈ లైకెన్స్ అనేవి మనకి గ్రో అవ్వవు. మెయిన్లీ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఏదైతే ఉంటుందో వీటి కాన్సన్ట్రేషన్ హైగా ఉన్న చోట లైకెన్స్ అనేవి గ్రో అవ్వకపోతే అవి మనకు అప్పుడు ఎయిర్ పొల్యూషన్ ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్ అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours per day క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు,
మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకుని, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది, లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్ అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది, అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. Next question, which abiotic factor determines the distribution of organisms in deserts? Deserts లో ఈ certain kind of organisms అనేవి సర్వైవ్ అవ్వాలి అంటే ఏ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటే ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ సర్వైవ్ అయ్యి అక్కడ అడాప్ట్ అవుతాయి అని అడిగారు. ఆప్షన్స్: లైట్, టెంపరేచర్ అండ్ వాటర్, విండ్ అండ్ సాయిల్ టైప్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, టెంపరేచర్ అండ్ వాటర్. టెంపరేచర్ అండ్ వాటర్ ఉన్న కండిషన్స్ బేస్ చేసుకొని, అంటే ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ స్కార్సిటీ ఆఫ్ వాటర్ అనేవి ఉంటే అక్కడ ఆర్గానిజమ్స్ అనేవి సర్వైవ్ అవ్వవు. కాబట్టి ఈ టెంపరేచర్ అండ్ వాటర్ కండిషన్స్ బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ అక్కడ ఉండి అడాప్ట్ అయ్యి సర్వైవ్ అవ్వాలా లేదా అనే దాన్ని అవి డిసైడ్ చేసుకుంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ చైన్ రిప్రజెంట్స్ ఆప్షన్ 1 ఎనర్జీ ఫ్లో, ఆప్షన్ 2 వాటర్ సైకిల్, ఆప్షన్ 3 కార్బన్ సైకిల్, ఆప్షన్ 4 నైట్రోజన్ ఫిక్సేషన్. ఫస్ట్, ఫుడ్ చైన్ అంటే ఏంటి? మనకి ఒక లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి ఎనర్జీ ఏదైతే పాస్ అవుతుందో దాని గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ఇక్కడ మనకు కన్జ్యూమర్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకి సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇలా ఏవైతే ఉంటుందో ఇక్కడ ఈ యారోస్ దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే మనకి ఎనర్జీ ఫ్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఎనర్జీ అనేది వెళ్తుంది అనే దాన్ని మనకి రిప్రజెంట్ చేస్తాయి. ఇలా ఉన్నదాన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. ఓకే. ఇది ఎలా ఉంది? మనకి యారోస్ వేలో ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇలా ఉన్నదాన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. అలా కాకుండా ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక ఆర్గానిజం నుంచే డిఫరెంట్ చైన్స్ అనేవి ఫామ్ అయితే అలా ఉన్నదాన్ని మనం ఏమంటాం? ఫుడ్ వెబ్ అంటాం. ఓకే. అది ఫుడ్ చైన్కి అండ్ ఫుడ్ వెబ్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనకి ఫుడ్ చైన్లో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎనర్జీ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్? మనం ఆల్రెడీ చెప్పాం బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్. రెయిన్ఫాల్, టెంపరేచర్, ప్రిడేటర్స్ ఆర్ విండ్. వీటిలో మనకి లివింగ్ ఆర్గానిజం ఏంటి? ఆప్షన్ 3 ప్రిడేటర్స్. ప్రిడేటర్స్ అనేవి మనకి లివింగ్ ఆర్గానిజమ్స్, నథింగ్ బట్ అవి మనకి బయోటిక్ కాంపోనెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ బీస్ అండ్ ఫ్లవర్స్ ఈస్ కాల్డ్.
పారాసైటిజం, మ్యూచువలిజం, కాంపిటీషన్, ప్రిడేషన్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ మ్యూచువలిజం. మ్యూచువలిజం అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? బీస్ కి ఫ్లవర్స్ కి మధ్య ఇంటరాక్షన్ అడిగారు. బీస్ అనేవి ఏం చేస్తాయి, మనకి ఫ్లవర్స్ నుంచి నెక్టార్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి హనీని ప్రిపేర్ చేసుకుంటాయి అవి. ఓకే, అలా బీస్ అనేవి ఫ్లవర్స్ నుంచి ఈ నెక్టార్ అనే దాన్ని తెచ్చుకుంటాయి. అలానే ఫ్లవర్స్ లో ఉన్న పాలెన్ అనేది ఏదైతే ఉంటుందో ఈ పాలెన్ ని బీస్ తీసుకెళ్లి పాలినేషన్ కి హెల్ప్ చేస్తాయి. ఫ్లవర్ యొక్క పాలినేషన్ కి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కి ట్రాన్స్మిట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇలా రెండు బెనిఫిట్ అవుతున్నాయి కాబట్టి దీన్నే మనం మ్యూచువలిజం అంటాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ మ్యూచువలిజం. విచ్ అబయోటిక్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ఎంజైమ్ యాక్టివిటీ ఇన్ ఆర్గానిజమ్స్? ఎంజైమ్ యాక్టివిటీని ఎఫెక్ట్ చేసే అబయోటిక్ ఫ్యాక్టర్ ఏంటి? టెంపరేచర్, లైట్, విండ్ ఆర్ సాయిల్ టెక్స్చర్? ఆన్సర్ ఈస్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది మనకి ఎంజైమ్ యాక్టివిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నథింగ్ బట్ ఇవి రెండు మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఎంజైమ్ యాక్టివిటీ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, aquatic plants float mainly due to? మనం వాటర్లో చూసుకుంటే లేదా లేక్స్ ఆర్ పాండ్స్ లో చూస్తే aquatic plants అనేవి కింద మునిగిపోకుండా సబ్మర్జ్ అయిపోకుండా పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎందుకు ఫ్లోట్ అవుతూ ఉంటాయి అని అడిగారు. ఆప్షన్స్ థిక్ క్యూటికల్, ఎరెన్కైమా టిష్యూ, స్ట్రాంగ్ రూట్స్ అండ్ వ్యాక్సీ లీవ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఎరెన్కైమా టిష్యూ. ఈ ఎరెన్కైమా టిష్యూ అంటే ఏంటి అంటే ఈ టిష్యూస్ లో మనకి ఎయిర్ స్పేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఎయిర్ స్పేసెస్ అనేవి ఉండడం వల్ల మనం ప్లాంట్స్ అనే వాటికి ఈ ఫ్లోట్ అవ్వడానికి ఈ ఎయిర్ స్పేసెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, ఎరెన్కైమటస్ టిష్యూ. విచ్ కాంపోనెంట్ సప్లైస్ మినరల్స్ టు ప్లాంట్స్? ప్లాంట్స్ కి మినరల్స్ ని ఏ కాంపోనెంట్ సప్లై చేస్తుంది? అట్మాస్ఫియర్, సాయిల్, వాటర్ బాడీస్ ఆర్ యానిమల్స్? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, సాయిల్. సాయిల్ అనేది మనకి మినరల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి ఒక్క ప్లాంట్ కి రూట్స్ అనేవి ఉంటాయి. రూట్స్ కి రూట్ హెయిర్స్ అనేవి ఉంటాయి. ఈ రూట్ హెయిర్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి మినరల్స్ మనకి జైలం అండ్ ఫ్లోయం ద్వారా ప్లాంట్ కి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఈ రూట్ హెయిర్స్ మనకి ఎక్కడ ఉంటాయి? సాయిల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో మనకి మినరల్స్ ని ప్రొవైడ్ చేసే కాంపోనెంట్ ఏంటి? సాయిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఇస్? ఎకోసిస్టమ్ లో మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కడొస్తుంది? నథింగ్ బట్ ఇది మన పిరమిడ్ అనుకుంటే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్. ఓకే, ఇలా అనుకుంటే మనకి మెయిన్ ఎనర్జీ ఈ ప్రొడ్యూసర్స్ కి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ప్లాంట్స్, యానిమల్స్, సన్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఈ ప్రొడ్యూసర్సే మనకు ప్లాంట్స్ అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. యానిమల్స్, కన్జ్యూమర్స్ మనకి యానిమల్స్. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఫాసిల్ ఫ్యూయల్స్ అసలు కాదు. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, సన్. సన్ అనేది మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది అవుతుంది. ఎందుకంటే సన్ నుంచి వచ్చే సన్ లైట్ అనేది ఏదైతే ఉందో ఈ సన్ లైట్ అని యూజ్ చేసుకొని ఈ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేసి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదవుతుంది? సన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంటరాక్షన్ అకర్స్ వెన్ బోత్ స్పీషీస్ ఆర్ హార్మ్డ్? ఇందాక చూసాం బోత్ స్పీషీస్ అనేవి బెనిఫిట్ అయితే అది మ్యూచువలిజం అవుతుంది. ఇఫ్ దే ఆర్ హార్మ్డ్, బోత్ స్పీషీస్ అనేవి హార్మ్ అయితే దానికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ కాంపిటీషన్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈస్ అబ్జర్వ్డ్ ఆన్? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 22, జూన్ 5, మార్చ్ 21 ఆర్ జూలై 11? ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, జూన్ 5 మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది మనం జరుపుకుంటాం. దీంతో పాటు మీరు చూసుకోవాల్సిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి అండ్ ఇది జరిగిన హోస్ట్ ప్లేస్, ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఎక్స్ట్రాగా మనం చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్స్ ఇన్?
ఇంక్రీజింగ్ ఫ్లడ్స్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఎయిర్ పొల్యూషన్ అండ్ నాయిస్ రిడక్షన్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇందాక ఇదే సెషన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రెయిన్ వాటర్ అనేది ఏదైతే వస్తుందో బట్ వర్షం పడినప్పుడు మనకి వాటర్ అనేవి ఏవైతే వస్తాయో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ క్లాసెస్లో మనం నీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో మెటీరియల్లో కూడా మనకు మ్యాటర్ అనేది ఇచ్చాము. ఈ రెయిన్ వాటర్ అనేది ఏదైతే వస్తుందో ఈ రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటాం, లేదా సాయిల్ సర్ఫేస్లో ఇలాంటి వెల్స్ అనేవి మనం డక్ చేసుకొని ఇక్కడ వాటర్ అనే దాన్ని మనం కన్సర్వేషన్ అనేది చేసుకుంటాం. ఇలా వాటర్ కన్సర్వేషన్ చేసుకోవడానికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటే దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ వాటర్ ఇక్కడ ఏవైతే వాటర్ అనేవి వచ్చాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ నుంచి మనకి వాటర్ అనేవి ఇక్కడికి వచ్చి ఆ రన్ ఆఫ్ అంతా అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయ్యి మెల్లగా కింద సాయిల్లోకి పెనట్రేట్ అవుతుంది. ఈ సాయిల్లోకి పెనట్రేట్ అవడం వల్ల ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది. ఓకే, కిందకి ఇంకిపోవడం వల్ల ఈ వాటర్ అనేది ఏదైతే ఉన్నాయో కింద మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దాన్ని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటాం. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా వాస్ ఎనాక్టెడ్ ఇన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 1950, 1962, 1972 ఆర్ 1986? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ 1972. అండ్ ఆల్సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఎక్కడుందంటే డెహ్రాడూన్లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పొల్యూటెంట్ కాజెస్ యాసిడ్ రైన్? యాసిడ్ రైన్స్ జరగడానికి ఏ పొల్యూటెంట్స్ అనేవి కారణం? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్ అండ్ మీథేన్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ సల్ఫర్ డైఆక్సైడ్, నథింగ్ బట్ SO2 లేదా నైట్రస్ ఆక్సైడ్స్. NO2 అనేది ఏవైతే ఉంటాయో ఇవి మనకి యాసిడ్ రెయిన్స్ అనే వాటిని కాజ్ చేస్తాయి. ఒకవేళ ఆప్షన్లో మీకు నైట్రస్ ఆక్సైడ్స్ ఉంటే ఇది కూడా కరెక్టే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఎకలాజికల్ పిరమిడ్ రిప్రజెంట్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎకలాజికల్ పిరమిడ్ అంటే ఏంటి? ఇలా ఉన్న వాటిని మనం ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. దీన్ని ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ అంటాం, దీన్ని సెకండ్ ట్రాఫిక్ లెవెల్ అంటాం, అండ్ దీన్ని థర్డ్ ట్రాఫిక్ లెవెల్ అంటాం. ఓకే, ఈ ఎకలాజికల్ పిరమిడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎనర్జీ, బయోమాస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఓన్లీ ఫుడ్ చైన్స్, ఓన్లీ పాపులేషన్ ఆర్ ఓన్లీ ప్రొడ్యూసర్స్? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఎనర్జీ, బయోమాస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్కి మనకి ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ అనేది మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బయోమాస్. దీన్ని బేస్ చేసుకొని మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎన్ని ఆర్గానిజమ్స్ ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి కింద నుంచి పైకి ఇది రెడ్యూస్ అయిపోతుంది. ఇలా రెడ్యూస్ అయిపోతుంది అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ నుంచి థర్డ్ ట్రాఫిక్ లెవెల్కి రెడ్యూస్ అయిపోతున్నాయని. అలా కాకుండా ఇలా ఉంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్కి సెకండ్ ట్రాఫిక్ లెవెల్కి మనకి ఆర్గానిజమ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయని, నథింగ్ బట్ ఇంక్రీజ్ అయ్యాయని. సో ఇలా ఉన్నది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రీ తీసుకుంటే, ఫస్ట్ లెవెల్లో ట్రీ తీసుకుంటే ఇక్కడ బర్డ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇది మనకి ఇన్వర్టెడ్ పిరమిడ్కి ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, విచ్ గ్లోబల్ అగ్రిమెంట్ అడ్రసెస్ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ కోసం మనకి ఏ గ్లోబల్ అగ్రిమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు? క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ రామ్సర్ కన్వెన్షన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకి క్లైమేట్ చేంజ్ కోసం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో అంతకుముందు మనకు క్యోటో ప్రోటోకాల్ ఉండేది సేమ్ ఆన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కోసం. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని సక్సీడ్ చేస్తూ మనకి వచ్చిందే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చేసి ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం మనకి వచ్చింది మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాంగ్రోవ్స్ హెల్ప్ ఇన్. మ్యాంగ్రోవ్స్ మనకి ఎందులో హెల్ప్ చేస్తాయి? కోస్టల్ ప్రొటెక్షన్, డెజర్ట్ ఫార్మేషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ డ్రాట్ ఇంక్రీస్. మ్యాంగ్రోవ్స్ నథింగ్ బట్ ప్లాంట్స్. మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే
మనకి ఒక ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే ఇక్కడ మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, కోస్టల్ ఏరియాస్లో ఈ ప్లాంట్స్ అనేవి ఉంటే మనకి ఈ కోస్టల్ ఏరియా అనేది ఎరోషన్ నుంచి లేదా హై విండ్స్ అనేవి ఏవైతే వస్తాయో ఈ హై విండ్స్ నుంచి ఇది ప్రొటెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, కోస్టల్ ప్రొటెక్షన్. ఓకే. డెజర్ట్ ఫార్మేషన్, మనకు ఆల్రెడీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అనేవి లార్జ్ నెంబర్లో ఉన్నప్పుడు మనకు అది డెజర్ట్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, డెజర్ట్ ఫార్మేషన్ అవ్వదు కదా. డెజర్ట్ ఫార్మేషన్ అంటే ప్లాంట్స్ అనేవి ఏవి లేకపోతే దాన్ని డెజర్ట్ ఫార్మేషన్ అంటాం. ఓకే, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. సాయిల్ పొల్యూషన్, మనకు ఆల్రెడీ ఫారెస్ట్స్ అనేవి ఉన్నప్పుడు ఇవి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ట్రాప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనకి సాయిల్ పొల్యూషన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ అనేది జరగదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ డ్రాట్ ఇంక్రీజ్, సేమ్ ఫారెస్ట్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు మనకి హై రెయిన్ఫాల్ అనేది కూడా వస్తుంది కాబట్టి డ్రాట్ కండిషన్స్ అనేవి అంతగా మనకి రావు. ఓకే. అండ్ నెక్స్ట్ విచ్ ప్రాక్టీస్ రెడ్యూసెస్ ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేసుకోవడానికి మనకి కిందున్న వాటిలో ఏది ఫాలో అవ్వచ్చు, సింగిల్ యూస్ ప్లాస్టిక్స్, రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్, ఓపెన్ డంపింగ్ అండ్ బర్నింగ్ ప్లాస్టిక్స్. ఆన్సర్ ఈస్ 3R, రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్ చేయడం వల్ల మనం ప్లాస్టిక్ పొల్యూషన్ అనే దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఈస్ మెయిన్లీ కాజ్డ్ బై, ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ లేయర్ మనకి ఎక్కడ ఉంటుంది, స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది మనకి మెయిన్ గా దేని వల్ల జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఎక్కువగా ఓజోన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఓకే.